పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైనటువంటి కేసు ఆధారితంగానే పోలీసు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చారు. సో ఇంతటి అనుచిత వ్యాఖ్యలు, ఇష్టం వచ్చినట్టుగా వాడు వీడు ఇష్టం వచ్చినట్టుగా పరుష పదార్థాలు ఉపయోగించి ఏకవచనంతో డెలివరీ బాయ్ అనడం ఇంకా దారుణంగా ఉన్నాయి. కొన్ని మాటలు వినిపించినటువంటి మాటలు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, నాగార్జున యాదవ్ పైన ఇక్కడ తెలంగాణలో బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. దీనిపై వైసీపీ రియాక్షన్ ఏంటి? దీనికి సంబంధించినటువంటి అంశం పైన నిన్న తెలంగాణ నుంచి వచ్చినటువంటి పోలీసులు గుంటూరులో ఉన్నటువంటి నాగార్జున యాదవ్ అపార్ట్మెంట్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా చెప్పడం ఆయన అక్కడి నుంచి తరలించారు. అయితే ఆ సమయంలో కుటుంబ సభ్యులు అడగడం జరిగింది, ఎక్కడికి తీసుకెళ్తున్నారో, అసలు ఏంటి కేసు అనే విధంగా అడిగినప్పటికీ వాళ్ళు తెలంగాణ పోలీసులు క్లియర్ గా మీ స్టేషన్, మీ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ నల్లపాడు పోలీసులకి మేము పూర్తి స్థాయిలో వివరాలు అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అనే విధంగా కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అదేవిధంగా నాగార్జున యాదవ్ కు సంబంధించినటువంటి ఆమె భార్య వెళ్లి నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే నల్లపాడు సిఐ భాస్కర్ క్లియర్ గా ఆమెకి వివరాలు అందించడం జరిగింది. ఈ కేసులో ఎక్కడా కూడా మేము ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి లేదు, ఇదంతా కూడా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది, వాళ్ళే తీసుకువెళ్ళడం జరిగింది అనే విధంగా కూడా నాగార్జున యాదవ్ భార్యకి చెప్పడం జరిగింది. అయితే దీనిపైన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అయితే ఇప్పటికే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎలాంటి కనీసం నోటీసులు లేవు, ఏమీ లేదు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా చెప్పకుండా అరెస్ట్ చేయడం ఏంటంటూ కూడా వాళ్ళందరూ అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఒకవేళ అరెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ముందుగా నోటీసులు ఇవ్వాలి, ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా కుటుంబ సభ్యుల కన్నా కనీసం సమాచారం ఇవ్వాలి కదా అనే విధంగా కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి. ప్రజెంట్ అయితే బేగం బజార్ పోలీసులు అయితే నాగార్జున యాదవ్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న ఆదివారం అవడంతో కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ రోజు కంపల్సరిగా విచారణ చేపట్టిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి నాగార్జున యాదవ్ కు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు చేస్తారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన బేగం బజార్ పోలీసులతో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించినటువంటి వివరాలు తెలీదు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఆ బేగం బజార్ పోలీసులు ఎలాంటి అంటే చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన దానిపైన ఏ కేసులు నమోదు చేస్తారో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మనం ప్రశ్న రావణకి సంబంధించినటువంటి అంశంలో ఉపా చట్టాన్ని కూడా వాళ్ళైతే పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించిన దానిపైన కానీ. ఇప్పుడు మరి ఈ కేసుల్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఇదంతా కూడా డిబేట్ లో, ఒక ఛానల్ డిబేట్ లో జరిగింది కాబట్టి సోషల్ మీడియాకు సంబంధించి ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వాళ్ళు సమర్థిస్తున్నట్టేనా? ఈ రకంగా ఏకవచనంతో మాట్లాడడం కానీ, డెలివరీ బాయ్ తో పోల్చడం కానీ, ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి కొన్ని మాటలు కూడా, ఈ వ్యాఖ్యల్ని వైసీపీ సమర్థిస్తున్నట్టేనా? అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, సరే రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, రాజకీయంగా అనేక రకాల విమర్శలు చేయవచ్చు, అనేక రకాల ఎత్తి చూపొచ్చు, కానీ ఈ భాషని వైసీపీ నేతలు సమర్థిస్తున్నారా? వైసీపీ పార్టీ వాయిసా ఇది? అంటే ప్రధానంగా మనోజ్ ఇక్కడ ఒక అంశం చూడవచ్చు. నాగార్జున యాదవ్ అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆయన మాట్లాడినటువంటి వాక్యాన్ని కంపల్సరిగా పార్టీ స్టాండ్ కింద చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కాకపోతే మాట్లాడినటువంటి అంశాలపైన ఇప్పటి వరకు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా కనీసం ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం, ఆ పొరపాటున జరిగిందనే విధంగా కనీసం చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా టీపీపీసీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కైలాస్ సజ్జన్ ఈ కేసుని 10వ తారీఖు బేగం బజార్ పోలీసులో ఫిర్యాదు చేయడం జరిగిందనే విధంగా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం 3 రోజులు గడుస్తుంది. ఈ 3 రోజుల్లో నాగార్జున యాదవ్ ని నిన్న అదుపులోకి తీసుకున్నారు. 10వ తారీఖు కేసు నమోదు చేస్తే 12వ తారీఖు అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల సమయం ఉంది. ఈ 2 రోజుల సమయంలో ఎక్కడా కూడా నాగార్జున యాదవ్ కూడా కనీసం తాను మాట్లాడినటువంటి మాటలు తప్పుగా జరిగింది అనే విధంగా కానీ, లేకపోతే ఇంకో అంశాలు కానీ ఎక్కడ అతను కూడా రియలైజ్ అయినటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా
ఈ వ్యాఖ్యల్ని చాలా లైట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడా కూడా ఖండించినటువంటి పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఈ వ్యాఖ్యల్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక ఛానల్ డిబేట్ లో లక్షలాది మంది చూసేటటువంటి ఒక డిబేట్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటనే విధంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంపల్సరీగా ఆ వ్యాఖ్యలు చేసినటువంటి నాగార్జున యాదవ్ పైన మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరికొన్ని కేసులు కూడా నమోదు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ కు సంబంధించి కూడా కేసు నమోదు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సజ్జన్ ఫిర్యాదులో క్లియర్గా కొమ్మినేనిని కూడా ఇన్వాల్వ్ చేయాలంటూ కూడా కోరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు నాగార్జున యాదవ్ చేస్తుంటే కనీసం ఖండించకుండా ఆ డిబేట్ ని ఆపివేయకుండా అలానే కొనసాగించారంటూ కూడా వాళ్ళైతే ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. కాబట్టి మరి కొమ్మినేని శ్రీనివాస్ పైన కూడా కేసు నమోదు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా, ఎలాంటి అంశాలు ఉంటాయో చూడాలి. అసలు ఈ ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తుంటారనేది కూడా ఈ రోజు అయితే తెలుస్తుంది. కంపల్సరీగా నాగార్జున యాదవ్ కు సంబంధించినటువంటి అంశంలో మరి పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాలి. లీగల్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి సభ్యులైతే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తున్నారు. కానీ క్లియర్ గా పార్టీకి సంబంధించి అంటే నాగార్జున యాదవ్ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నేత, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నేతలు కానీ లేకపోతే గుంటూరు జిల్లా నేతలు కూడా ఎవరు కూడా ఈ అంశం పైన ఏ విధంగా మాట్లాడతారు, ఒకవేళ సమర్థిస్తారా ఏంటనేది చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనా ఇప్పటి వరకు అయితే క్లియర్ కట్ గా పార్టీ నుంచి ఎలాంటి స్టాండ్ అయితే ఇంకా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు మనోజ్. రైట్, థ్యాంక్ యూ సాయి. సో నాగార్జున యాదవ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి. సో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఒక డెలివరీ బాయ్ అని వాడు వీడు అనేటువంటి ఏకవచనంతో మాట్లాడడం, ఇంకా చాలా దారుణంగా మాట్లాడడం. డెలివరీ బాయ్గా నేను రేవంత్ రెడ్డిని కంపేర్ చేస్తున్నందుకు డెలివరీ బాయ్లకి క్షమాపణ చెప్తున్నాను. ఒక జీవో చదవరాని వాడు, ఒక ఎమ్మెల్యే స్థాయికి పనికిరాని వాడు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నాగార్జున యాదవ్ పైన బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఆ కేసు ఆధారితంగా నాగార్జున యాదవ్ని గుంటూరు నుంచి పోలీసు అదుపులోకి తీసుకు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. కానీ ఇక్కడ ప్రశ్న రావణ్కి పడ్డటువంటి శిక్షలే, ప్రశ్న రావణ్ని ఏ రకంగా అయితే జైలుకు పంపించారో, ఆ తర్వాత వెంకటరెడ్డిని ఏ రకంగా అయితే ఇక్కడి నుంచి తరలించి అక్కడ వెంకటరెడ్డిని కూడా 3rd డిగ్రీ ప్రయోగించడం, ఆ తర్వాత ఆయన కూడా ఈ రకంగానే ముఖ్యమంత్రినో లేకపోతే ఓ మంత్రినో మాట్లాడినందుకు ఆయనకి ఎటువంటి శిక్షలు అయితే వేశారు. నాగార్జున యాదవ్కి అటువంటి శిక్షలు వేస్తారా, ఏం జరిగిందో చూడాలి. బట్ మొత్తంగా నాగార్జున యాదవ్ని మాత్రం ప్రస్తుతానికి పోలీసు అరెస్ట్ చేశారు, తెలంగాణకు తరలించారు. సో ఎటువంటి విధంగా ఆయన్ని శిక్షిస్తారనిపై ఎటువంటి సెక్షన్లు నమోదు చేస్తారనే చూడాలి.